హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. సో రీసెంట్గా చూస్తూ ఉన్నాం, ఎన్నో సంఘటనలు కుదిపేస్తూ ఉన్నాయి మనల్ని. రోజుకో హత్యలని, డివోర్స్లని, అలాగే ఇల్లీగల్ కేసులని, ఇలా రోజుకొక ఇష్యూస్ ముందుకు వస్తూనే ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. దానికి సంబంధించి చట్టపరంగా ఏ విధంగా ముందుకెళ్ళొచ్చు అనే వాటి గురించి మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ టి సుభాష్ని గారు. మేడం నమస్తే. నమస్తే అండి. ఒక లేడీ, ముగ్గురు మగాళ్ళు. పాపం ఆ ముగ్గురు మగాళ్ళు ఒక ఆయన బలైపోయాడు. వరుసకు వదిన అవుతుంది. దాంతో ఇల్లీగల్ రిలేషన్స్ అవన్నీ ఒకరి మీద ఒకరు కోపంతో ఒకరు చంపేశారనమాట. నేను కార్తీక పురాణ బుక్లో చదివినుండే అన్నప్పుడు ఒక స్టోరీ, ఒక అధ్యాయం చదివాను అనమాట. చంపినోరు ఏమో స్వర్గానికి వెళ్తారు, ఆ టైంకి చచ్చినోడేమో నరకానికి వెళ్తారు. అంటే ఆ టైమింగ్ బేస్ మీద ఉంటుంది అని చెప్పి అనుకున్నా. ఇప్పుడు వీళ్ళిద్దరు అసలు తప్పు ఎవరిది? ఈ నలుగురిలో ఎప్పటికీ అమ్మాయిదే తీసుకొస్తారు కదా, సెక్షువల్ ఇంటరాక్షన్ అంతా అమ్మాయిదే ఉంటుంది. అట్లా ఎందుకు అనుకోవాలి? ఆ వ్యక్తి ఎవరైతే ఇప్పుడు ఆయనే ఒక సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నాడు, నీకు భర్త నీకేం అప్పచెప్పిండు? ఏదో నా భార్యకి ఇంత కంప్యూటర్ నేర్పియే బాబు అని అన్నాడు. నువ్వేం చేయాలి? నేర్పించి నీ పని చేసుకొని వెళ్ళిపోవాలి. నువ్వు సన్నిహితంగా ఉండి ఆమె మంచిగా ఉన్నదని ఆమె మీద పడిపోయి ఆమెతో రిలేషన్షిప్ ఎందుకు డెవలప్మెంట్ చేసుకోవాలి? ఇట్ ఈస్ హిజ్ మిస్టేక్. ప్రతిసారి అమ్మాయిదే తప్పు అనడం అది భావ్యం కాదు. ఎందుకంటే ఒక స్త్రీకి తనకున్న తనకున్న బాడీ లాంగ్వేజ్ అట్రాక్షన్గా ఉంటుంది అన్నది అందరికీ తెలిసిన విషయమే. దాన్ని పెద్దగా అది భూతద్దం పెట్టి చూడవలసిన అవసరం లేదు. కవులు, కవయిత్రులు, చాలా పురాణాలు అన్నీ కూడా స్త్రీ యొక్క లాస్యాన్ని కాదు, స్త్రీ యొక్క వ్యక్తిత్వాన్ని ఒక ప్రేమపూర్వకంగా అభివర్ణించారు. వర్ణన అనేది అసలు చాలా సౌమ్యంగా ఉంటుంది, చాలా మధురంగా ఉంటుంది స్త్రీ వర్ణన. అప్పుడు నువ్వు స్త్రీకి నేర్పియమని చెప్పింది తప్పెందుకైతే? భర్తదేం తప్పు కాదు. నీ కన్ను ఆమె మీద పడద్దు. ఒకవేళ ఆమె ఇంట్రెస్ట్ ఉన్నా యూ షుడ్ సే దట్ నో. ఎందుకంటే అతను పెళ్లి కాని వ్యక్తి, అతనికి సంబంధాలు వస్తున్నాయి, అతను హైదరాబాద్లో జీవిస్తున్నాడు, వచ్చి వెళ్తున్నాడు, ఇంత నేర్పిస్తున్నావు అంటే ట్యూషన్ మాస్టర్కి పిల్లల్ని అప్పచెప్పి నేర్పించమంటే ఇంకా పిల్లల్ని లైంగికంగా దాడి చేసేస్తారా? అది తప్పు కదండి. అయితే సో అసలు ఏం జరిగిందంటే, వాట్సాప్ వెబ్ తీసుకొని ఆ మెసేజెస్ అవన్నీ చూసుకొని ఆల్రెడీ ఒక మరిది ఉన్నాడు, ఆ మరిదితో కలిసి ఒకప్పుడు ఉండిందనమాట ఈయన రాకముందు. ఆ టైంలో ఈయన క్లోజ్గా ఉండడం ఆమెతో అవి చూసుకొని వాట్సాప్ వెబ్ డౌట్ వచ్చి తీసుకున్న తర్వాత ఈయన వెళ్ళి వాళ్ళ హస్బెండ్కి చూపించాడు. అదే అవును స్టోరీ అయితే అది. సో 1:3 నడిచింది. అంటే ఒకటి నేను అంటే దాన్ని నేను తప్పు అని నేను అనట్లేదు. ఇప్పుడు ఒక స్త్రీనే అంటే ఆమెనే మూర్ఖురాలు అన్న కింద తీసుకొస్తే మరి ఇంకో మరిది కూడా అతను ఇప్పుడు ఒక బ్రదర్ ఒక వైఫ్ని చూడొద్దు, ఒక ఆల్రెడీ మ్యారీడ్ అయిపోయిన తర్వాత ఆ కోణంలో మీరు ఎందుకు వెళ్తారు? నేను అనేది మ్యారీడ్ అయిపోయింది ఈమె, షీఈ్ ద వైఫ్. పోనీ మీరు ఆమెని లైంగికంగా ఆమె మీకు కావాలి అనే కోరిక అన్నప్పుడు ఈయన డైవర్స్ అని ఇచ్చుకోవాలి, లేకుంటే ఆమె వెళ్ళిపోవాలి. ఉండి మోసం చేసే పరిస్థితులలో ఉండద్దు. ఎందుకనంటే స్త్రీని ఎంత చేసినా మీరు స్త్రీయే మోసం అంటే స్త్రీనే ఆమెనే తప్పు అని చెప్పేస్తారు సమాజంలో. ఎందుకనంటే వాడితో ఎందుకు లింక్ పెట్టుకునేది, వీడితో ఎందుకు లింక్ పెట్టుకునేది, ఈమెనే పెట్టుకున్నది అనేది చెప్తారు. వాళ్ళు పడేసింది అన్నది వాళ్ళు చేసే చేష్టలు మాత్రం లెక్క పెట్టుకోరు. ఇప్పుడు రెగ్యులర్ కాంటాక్ట్ చేసుకుంటూ రెగ్యులర్గా ఈమెతోని సంభాషణ చేస్తూ ఈమెని ఊపిరి పీల్చుకొని నేను అలా చెయ్యొద్దు అన్న టైం కూడా ఇవ్వరు ఇప్పుడు వీళ్ళు. ఫస్ట్లా ఆమెని ఎంత ఇదిగా చేసేసుకొని సెకండ్ ఆయన కూడా అంతే ఇదిగా ఈమె మీద ఫోర్స్ ఉపయోగించినప్పుడు ఆటోమేటిక్గా స్త్రీకి ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్త్రీకి సంపూర్ణమైన ప్రేమ ఉంటుంది. సంపూర్ణం అంటే 100%. దాన్ని తవ్వుతుంటే అది 200% అవుతుంది, 300% అవుతుంది. తవ్వుతుంటే ద మోర్ యూ షో ద ఎఫెక్షన్, రెట్టింపు కాదు ఇంకెక్కువ కూడా ప్రాణాలు ఇచ్చేస్తుంది. అది ఆమెలో ఉన్న మాతృభావన అంటే మదర్హుడ్ కాన్సెప్ట్ అన్నది ఒక స్త్రీలలో ఉన్నది, ఆల్రెడీ ఉన్నది. దాన్ని నువ్వు తీస్తున్నావు బయటికి, అప్పుడు ఎక్కువ శాతం ప్రేమ అన్నది చూపిస్తుంది. సపోజ్ ఇప్పుడు చూడండి, ఒక మహిళ మంచి ఛాయ్ చేసుకొని
నవ్వుకుంటా వచ్చి హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చింది అనుకోండి. ఏం అబ్బా మీ వైఫ్ మస్తు స్మైల్ చేసి నాకైతే చాయ్ ఇచ్చింది రా ఇవాళ ఫుల్ హ్యాపీ రా అని అంటాడు. వెదర్ దట్ వర్డ్స్ షుడ్ బి టేకెన్ ఇన్ టు నెగిటివ్ ఆఫ్ పాజిటివ్. ఒక ఛాయ్ ఇచ్చినప్పుడు ఎందుకు తనలో ఉన్న ప్రేమని ప్రదర్శిస్తుంది. అది నేను తప్పుగా తీసుకున్నాను అనుకోండి, ఆమె నన్ను చూసే నవ్వింది, నా కోసమే తెచ్చింది అంటే వాళ్ళ ఆయనని పక్కకు పెట్టింది కదా అని అనుకుంటే అంతే కనబడుతుంది అది. కానీ కోర్టు ఇవన్నీ ఆలోచిస్తుందా? ఆలోచించదు కదా. కోర్టు చాలా ఆలోచిస్తుందండి. కోర్టుని మీరు తప్పు పట్టడం లేదు. అంటే సైకలాజికల్గా తీసుకుంటారు ఇప్పుడు మీరు చెప్పినట్టు. ఒక అడ్వకేటు క్రాస్ ఎగ్జామినేషన్లో తీయవలసిన ప్రశ్నలన్నీ తీస్తాడండి. కొన్ని కేసెస్ ఎందుకు పెద్ద పెద్ద కేసెస్ కూడా ఎందుకు ఫెయిల్ అవుతాయి, ఎందుకు డిస్మిస్ అయిపోతాయి అంటే క్రాస్ ఎగ్జామినేషన్లో మనకు వచ్చే ఆన్సర్స్ కొంతమంది చాలా బాగా మాట్లాడతారు బయట, అసలు చెప్పేది కూడా అసలు అంతు చిక్కకుండా చెప్తారు. కానీ ఒక్కసారి కోర్టుకు వచ్చిన తర్వాత అన్ని విషయాలు చెప్పలేరండి. అతిగా కూడా ప్రవర్తించలేరు. అతిగా ప్రవర్తించినా అక్కడ ఎవరు ఒప్పుకోరు. నేను అడిగిన ప్రశ్నకి మీరు జవాబు చెప్తున్నారా లేదా. కొంతమంది బయట బాగా మాట్లాడినారు, కోర్టులో కూడా ఏం చెప్పలేరు, ఫెయిల్ అయిపోతారు అక్కడ. పరీక్ష మనం ఇంటి దగ్గర 10 పుస్తకాలు చదువుకొని వచ్చినా పరీక్ష రాసేటప్పుడు ఒక ముక్క కూడా రాయకుండా అడిగాడు కదా మార్కులు. సేమ్ అట్లనే కోర్టులో పరీక్ష రాసినట్టే. ఒక అడ్వకేట్కి పరీక్ష, ఒక జడ్జికి పరీక్ష, ఒక క్లయింట్కి పరీక్ష. అది తమాషాగా ఎప్పుడు కూడా కోర్టుల వ్యవహారాన్ని తమాషాగా తీసుకొని జోక్గా తీసుకొని కోర్టులో వచ్చి వెకిలింతగా చేసిండు అనుకోండి, వాళ్ళదే అయిపోతుంది. వాళ్ళని పక్కకు పోయినట్టే. వాళ్ళు నార్మల్గా కూడా కాదు, వాళ్ళంతటి వాళ్ళే పక్కకు పోయినరని వాళ్ళు భావించుకోవాల్సిందే. అందుకనే కోర్టు ఈజ్ అది భయంతోని భక్తితోని నీతి నిజాయితీగానే కోర్టుకు వచ్చే వాళ్ళు ఎవరు రావాలి. చట్టం ఏం చెప్తుంది, నా దిక్కు ధర్మం ఉన్నది, నేను తప్పు చేయలేదు, అవతల వ్యక్తి నా మీద థ్రెటనింగ్ చేసిండో లేకుంటే అవమానించిండో నన్ను మోసం చేసిండో అని భయభ్రాంతికి గురయ్యి చంపడానికి ప్రయత్నం చేసిండ్రో అలాంటి వ్యక్తులు కోర్టుకు రావాలి. ఇప్పుడు ఎవరు వస్తున్నారు, చాలామంది ఏమి చేయకుండా చేసినట్టుగా రాసుకొని వచ్చి కోర్టులలో కొంత ప్రదర్శిస్తున్నారు, అంటే అతి ఉత్సాహంగా. అలాంటి కేసెస్ కూడా కొన్ని పోతాయండి. ఇప్పుడు ఈ ముగ్గురులో ఎవరికి కేసు పడుతుంది అనమాట? అయిపోయింది కదా. ఇప్పుడు A1కి భర్త మీద A1 వచ్చేసింది, A2 కూడా ఆయన కూడా ఉన్నాడు. ఇంకొక అంటే ఇప్పుడు మధ్యలో మీడియేటర్ ఎవరైతే ఈ అమ్మాయి ఉందో ఆ మీడియేటర్ కూడా చుట్టే తిరిగింది కాబట్టి ఈమె మీద ఎక్కువ శిక్ష పడే అవకాశాలు ఉంటాయా, లేకపోతే ఆమె మీద పెట్టిండ్రు కాదు కదా, చంపింది ఎవరు, చంపిన వాళ్ళ మీద పడుతుంది. ఈమెను తీసుకురాలేదు, వాళ్ళు గట్టు మీద తీసుకుపోయి అతన్ని కొట్టడం మూలాన ఆయన కింద పడి మళ్ళా లేచి వీళ్ళని తదేకంగా కొట్టుకుంటూ ఆయన చంపేంత వరకు వదిలిపెట్టకుండా చంపేసిండ్రు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు A1 A2 అయిపోయినారు. డెఫినెట్గా అది మరణ శిక్షకే, అంటే యావత్ కారాగార శిక్ష అన్నది కంపల్సరీ పడుతుందండి. ఎందుకంటే ఇది లైవ్, మనము పుస్తకాలలో చూసి అమ్మాయికి ఏ ప్రాబ్లం లేదా మేడం? ఇంకెందుకు అమ్మాయికి ఏం ప్రాబ్లం అంటే వీళ్ళ దగ్గర కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కదా, వాట్సాప్ వెబ్స్ అని, ఏమన్నా ఉండని అండి, ఒట్టి హత్యనే పరిగణలోకి అంతే కదా. ఇప్పుడు వాళ్ళు కేసు పెట్టే వాళ్ళు ఈమె ప్రేరేపించేది కాదు కదా. కరెక్ట్. నువ్వు పోయి అతన్ని చంపమని ఈమె చెప్తే ఈమె కూడా దాంట్లో వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ కింద ఉంటుంది. ఈమెతోని వాడు పెట్టుకున్న సంబంధము, అంటే నేను అప్పచెప్పింది ఒకదానికి నువ్వు చేసింది ఒకటి అని చెప్పి ఆ కోప ఉద్రేకంతో పోయి అతను తప్పించుకోవాలని ఉంటే అనవసరంగా, అంటే అందరి మీద అనుమానం రాకుండా పోయిండు. హీ డిడ్ ఏ మిస్టేక్ ఒకటి. ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తప్పు చేసే వ్యక్తి నేనే హీరో అనుకొని, సినిమాలలో హీరో ఉంటాడండి, 100 కొట్లాటలు ఉంటుంది, అయినా వాడు బతుకుతాడు. ఒక సినిమాలో 3 గంటల సేపు మనం చూసే సినిమాలో హీరోని కొడితేనే ఉంటాడు, హీరో వాళ్ళని కొడితేనే మళ్ళీ వాళ్ళు బతుకుతూనే ఉంటారు. కానీ నిజ జీవితంలో ఒకసారి నువ్వు ఒక రాడుతోనే ఒక తల మీద కొట్టినా, బండతో తల మీద కొట్టినా, దిస్ ఈజ్ స్కల్, కొడితే ఉంటుందా అండి? సినిమా కాబట్టి అది ఊరికి ఇలా చూపించి మనకు వదిలిపెడతారు, వాడు మళ్ళీ బతుకుతాడు. నువ్వు రియల్ లైఫ్లో యు ఆర్ మేకింగ్ ఎ మిస్టేక్, యు ఆర్ థింకింగ్ దట్ ఈజ్ ఎ పిక్చర్. అటు బతకడానికి నీకు తెలుసు, బతకద్దని నీకు తెలుసు, అయినా నువ్వు కొడుతున్నావు, నువ్వు జైలుకు పోతున్నావు, నీకు తెలియదా? నీ భవిష్యత్తే పోతుంది కదా. నీ భవిష్యత్తు పోయిన తర్వాత నువ్వు
దేనికోసము నువ్వు టాక్టిఫుల్గా పోలీసులకు పట్టియడమో లేకుంటే కేసు పెట్టడమో, నా భార్యని మోసం చేస్తున్నాడు భార్యతో కేసు పెట్టియడమో, ఇలాంటి చేష్టలు చెయ్యాలి. అప్పుడు ఏంటంటే నువ్వు బ్రతకాలి, అతన్ని నువ్వు కోర్టుకు అప్పచెప్పాలి. ఇప్పుడు చట్టాన్ని వాళ్ళ చేతిలో తీసుకున్న తరుణంలో నువ్వు నిందితుడిగా నువ్వు వెళ్తున్నావు. అప్పుడు నువ్వు నీకు న్యాయం కావాలనుకున్న పర్సన్ ఒక నిందితుడిగా హీఈస్ గోయింగ్ టు జైల్. వాడు చచ్చిపోయింది. బట్ ఇది కామన్ అయిపోయింది కదా మేడం, ఇప్పుడు అందరూ చాలా మంది ఎక్కువ చేస్తున్నారు. చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే పోలీస్ వ్యవస్థని తీసి పడేస్తున్నారు. అన్ని మెయిన్గా ఏంటంటే పోలీస్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద కంట్రీ. మన దేశానికి పోలీస్ వ్యవస్థ ఒక బ్యాక్ బోన్. దాన్ని తీసి పక్కకు పెడుతున్నారు. ఎందుకంటే కొంతమంది చేసిన తప్పుడు కేసులు కావచ్చు, లేకుంటే కొంతమంది సరిగ్గా పని చేయకుంటే ఒక అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ వ్యవస్థ అన్నది క్రైమ్, లా అండ్ ఆర్డర్ మీదనే ఆధారపడి ఉన్నది. దాన్ని మనం పక్కదారి పట్టించినాం అనుకోండి, పబ్లిక్గా మనమే పట్టిస్తే నువ్వు నిందితుడిగా ఉండద్దండి, నువ్వు ఆ ప్లేస్లో నువ్వు వెళ్ళిపోతున్నావు. అది మన ప్రాబ్లం ఏంటంటే నిజాయితీగా ఉన్న వ్యక్తి నిందితుడు అవుతున్నాడు, నిందితుడు కావాల్సిన వ్యక్తి కనబడకుండానే పారిపోతున్నాడు. దానివల్ల న్యాయం అన్నది జరగదు. వి షుడ్ ఆల్వేస్ థింక్ ఇన్ అ పాజిటివ్ వే. మనము చట్టానికి ఎలా పట్టించాలి స్టడీ చేయండి కావాలంటే దాని మీద. కానీ మన చేతులకి చట్టాన్ని తీసుకోకూడదు. తీసుకుంటే ఇలాంటి క్రమశిక్షణ లేని పనులు అయితే మన జీవితమే నరకమైపోతుందండి. జీవితాంతం మనము అంటే జైల్లో ఉండి మగ్గిపోవాలంటే, నేనే భార్యని అతనికి అప్పచెప్పిన, ఒకటి నేర్పించమని, నా భార్యని అతను వాడుకున్నాడు, నా భార్యతో రిలేషన్ అయిండు, నేను అతను చంపిన, నేను జైలుకి వచ్చిన, జైలు కూడా నేను తింటున్నా, నా జీవితం ఏంది అనేది స్కెచ్ చేసుకుంటే అది కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది కదా. కొన్ని రోజుల తర్వాత అర్థమవుతుంది, అరే ఇలా చేయకుండా ఉన్నది. కొంతమంది మంచి పని అయింది నేను చేసిన అంతే, వానికి అట్లనే ఉండాలి అంటారు. కొంతమంది సమాజంలో మనం కామెంట్స్ కూడా చూస్తాం, మంచి పని చేసిండు వాడు, మనకి పనిష్మెంట్ ఇవ్వవలసిందే, ఇట్లా చేస్తాడా వదిలే ప్లేస్లో ఉన్న వాళ్ళని, తల్లి స్థానంలో ఉన్న వాళ్ళని ఇట్లా చేస్తాడా అని అంటారు. అంటే ఇవన్నీ కూడా కామెంట్స్ చేయడానికి కానీ ఏదైనా చేయడానికి బాగుంటుంది. కానీ రియల్గా ఎవరైతే బాధితుడు ఉన్నాడో, ఎవరైతే అనుభవిస్తున్నాడో జైలు జీవితము, ఆయనకు ఉంటుంది నరకం. ఆ నరకం కూడా పడద్దు అని నేను అంటున్నాను. ఎందుకంటే చట్టము నిందితులని శిక్షించడానికే కానీ సామాన్యంగా న్యాయంతో బతికే వ్యక్తి జైలుకు పోవద్దు. నువ్వు వాళ్ళని పట్టించి వాళ్ళని జైలుకు పంపు, అప్పుడు దట్ క్రెడిబిలిటీ గోస్ టు యూ. కాబట్టి ఈ 3 డైమెన్షన్స్లో జరిగిన దాన్ని ఆ స్త్రీగా ఆమె ఇప్పటికైనా మంచి ఆలోచనతోని, మంచి నడవడికతోని సమాజంలో స్త్రీ పైన ఇలాంటివి రాకుండా ఉండాలన్నది ఒకటి అర్థం చేసుకోవాలి. మనుధర్మ శాస్త్రాన్ని నమ్మద్దు, తీసేయాలని అంటే మరి ఎలా తీయగలుగుతారు? మరి స్త్రీని బద్నాం అయితే అయిపోయింది. అతనితో ఉన్న రిలేషన్, ఇతనితో ఉన్న రిలేషను, స్త్రీకి ఎక్కువ ఎఫెక్షన్, ఎక్కువ లవ్ ఉన్న చోట దాన్ని ఖండించుకుంటూ ఆమె తక్కువగా ఎలా ఉంటే బాగుంటుంది ఈ వ్యక్తితోని, ఆ విధంగానే చాలా జాగ్రత్తతోని నడవాలి తప్ప అంటే అతి ఉత్సాహంతో నడిచి తన జీవితాన్ని ఖరాబ్ చేసుకోవాల్సినంత అవసరం లేదు ఆమెకు. సో మగవాళ్ళు ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఓవర్గా నిన్ను మంచిగా చూసుకుంటామని, నువ్వే రానివని చెప్తే నమ్మి బోల్తా పడకుండా ఆమె జీవితాన్ని సక్రమంగా నడుపుకొని భర్తతోని మంచి జీవనం చేస్తే దట్ ఈజ్ ఎ వెరీ, అంటే ఆమెకు కూడా జీవితంలో మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు ఆమె జీవితం కూడా నరకమైపోయింది. చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆమెను కామెంట్ చేస్తారు. వి కాంట్ ఎక్స్క్యూజ్, ఆమె తప్పు కాదు అనేది మనం చెప్పలేము, ఆ వ్యక్తులది కూడా తప్పు కాదని చెప్పలేము. సో ఇద్దరు కలిస్తేనే అక్కడ తప్పు జరిగింది. కాబట్టి ఇకనైనా ఇంకెవరికైనా ఇలాంటి అఫేర్స్ ఉన్నా కానీ కొంచెం స్టాపప్ చేసుకుంటూ ఒక ఫ్యామిలీ లైఫ్ని కాపాడుకోగలిగితే దట్స్ అ వెరీ గ్రేట్. ఇప్పుడు ఈ అధునాతమైన ప్రపంచంలో, ఈ టెక్నాలజీ, ఈ కలర్ఫుల్ ప్రపంచంలో అవన్నీ మానేసుకోగలిగితే అది గ్రేట్. థ్యాంక్ యూ మేడం. For more videos like this, subscribe Big TV channel.